నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నా, బిలో పావర్టీ లైన్ బీపీఎల్, పావర్టీ బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్లో కూడా చాలా మంది సాటిస్ఫై అయ్యారు. చాలా మంది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే రెడ్డి కులస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే కొంతమంది బడాబాబులు కానీ, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కథ నడసలా, జగనన్న నడసనీలా, వాళ్ళ పైరవీలు సాగలా, వాళ్ళు తిట్టారు జగనన్నని. రైట్. ఈ సజ్జల రామకృష్ణ సజ్జల వల్ల చాలా పార్టీ నష్టపోయింది అని అంటుంటారు, నిజమేనా? అసలు ఏ ఇంటర్వ్యూలో అయినా సజ్జలన్న పేరు చెప్పుకోండి మీకు పొద్దుపోదే. సజ్జల రామకృష్ణ రెడ్డి పేరు చెప్తే మీకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయి అని చెప్పి ఏం చేశాడు సజ్జల పాప, ఆయన ఒక బలిపోసు వాడ. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఓర్పు, దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి నెత్తి నీళ్ళు చల్లుకోవచ్చు. ఆ అప్పని చూసిన తర్వాత ఆ ఓర్పు, ఆ సహనాన్ని నేను కూడా తిట్టినా అన్న, నేను కూడా తిట్టుకున్న రోజులు చాలా ఉండే. ఆయనతో ఒక గంట కూర్చొని మాట్లాడిన తర్వాత కానీ నాకు అర్థం కాలేవు, ఎమ్మ స్వామి క్యాండిడేట్ నిజంగా మనిషా, ఇంత ఓర్పు యాడికెళ్ళి వచ్చింది, ఈ పెద్ద పర్వతం వాల్కెనోనే అతను లోపల వైసీపీ ఓడిపోయింది, వైసీపీ 11కు పరిమితమైంది అంటే సజ్జల వన్ ఆఫ్ ద రీజన్ అని అంటారు. ఎవరు చెప్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలుసు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నెత్తి నీళ్ళు చల్తా ఉన్నారు. ఎందుకు ఓడిపోయింది అంటే రీజన్స్ ఏంది? ఎవరికి? వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంది? నథింగ్ ఎల్స్. 42% ఓటింగ్ తో ఉన్న మేము, 41% తో ఓటింగ్ ఉన్న మేము 11 సీట్లకి ఎట్టొచ్చిందో ఆన్సర్ చెప్పు, ఎట్ట ఓడిపోయిందని చెబుతా. 41% ఓటింగ్ ఉంటే 11 సీట్లు ఎట్ట వస్తాయా? ఇప్పుడు 57, 58 సీట్స్, 60 సీట్స్ మాకు రావాలా? అదేగా నేను చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ పోదాంపా, నేటాగా సుప్రీంకోర్టుకి వారం రోజులు ఎల్లుండి, అవతల ఎల్లుండికి పోవాలా. ఇప్పుడు మీకు కూడా 150+ వచ్చినాయి కదా గతంలో, అంటే 151 వచ్చినాయి. 151 వచ్చినాయి కదా. వచ్చినప్పుడు అప్పుడు ఇట్లే మాట్లాడిరా? నేనే మాట్లాడిరా? ఇప్పుడు ఒకళ్ళని ఆపాదించట్లా. నాకు డౌట్ ఉంది, నేను ఈవీఎం ట్యాంపరింగ్ అనలా, నాకు వేరే డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ ని పోయి మనం ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ ఇద్దాం రా, నువ్వు కూడా నాతో పాటు అంటున్నా. నేను టీడీపీనో లేకపోతే కుటుంబ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొక జనసేన పవన్ కళ్యాణ్ ఎవరిని నేనేం ఆపాదించట్లేదే. I'm asking you to come with me to find a solution. What all the scenario happened in 2024 in election. ఏం జరిగిందని పోయి అడుగుదాం పా, నువ్వు నాతో పాటు రా, అంతే. That's it.